హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వేసవి కాలం వస్తుందంటే చాలు, వేసవి కాలంలో అందరికీ గుర్తుకొచ్చేది ఏంటంటే మామిడి పళ్ళు అనే చెప్పాలి. ప్రధానంగా ఎక్కువగా కూడా వేసవి కాలంలోనే ఈ మామిడి పళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఫిబ్రవరి నెల నుంచే మామిడికాయల కాపు అనేది విపరీతంగా కూడా పెరిగింది. అయితే మామిడికాయలకి డిమాండ్ కూడా అదే విధంగా ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి విసన్నపేట నుంచి ముంబైకి వెళ్ళినటువంటి మామిడికాయలు టన్ను 1,10,000 వరకు పలికాయి అనమాట. గతంలో చూసుకున్నట్టయితే ఇది టన్ను తోతాపురి మామిడికాయలు ఏదైతే ఉన్నాయో టన్ను 10,000 నుంచి 15,000 అలా పలికినవి. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే అదే టన్ను మామిడి పళ్ళు ప్రస్తుతం విసన్నపేట నుంచి ముంబైకి నిన్న ఒక రైతు అయితే పంపించడం జరిగింది. టన్ను 1,10,000 వరకు కూడా తోతాపురి మామిడికి పలికిందంటే ఆ డిమాండ్ ఏ విధంగా ఉందో మనం చూసుకోవచ్చు. అయితే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా నష్టాలు మేము చవి చూసాము, కానీ ఈ సంవత్సరం మాత్రం మామిడికి ఆ పరిస్థితి లేదని చెప్పి కూడా రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే విసన్నపేట నుంచి అయితే ముంబైకి అయితే మామిడికాయల ఎగుమతి అనేది సాగుతూ ఉంది. మామిడికాయలు టన్ను కూడా 1,10,000 మేర పలుకుతుందంటే అక్కడ డిమాండ్ మామిడికాయలకు ఏ విధంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. రైతులంతా కూడా ఇటు ఎక్కువగా కూడా మనకి ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఇటు నూజివీడు, ఇటు విసన్నపేట తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మామిడికి ఎక్కువగా కూడా పండిస్తూ ఉంటారు. సో ఆ రైతులంతా కూడా ఈ సంవత్సరం హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరంతో పోలితే ఈ సంవత్సరం మామిడికి బాగా డిమాండ్ ఉందని కూడా వాళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే తోతాపురికి అయితే మంచి డిమాండ్ అయితే మార్కెట్లో కనిపిస్తూ ఉంది. గతంలో 15,000-20,000 పలికిన టన్ను ఇప్పుడు ప్రస్తుతం అయితే 1,00,000కు పైగా పలకటంతో రైతులంతా కూడా పండుగ చేసుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.